ఫ్యాన్గా నేను చెప్తున్నా అన్న, ఒక ఫ్యాన్ అయితే మనం ఎలా అయితే ఫీల్ అవుతాం స్క్రీన్ మీద, అది నన్ను చూసుకున్నట్టు అనిపిస్తుంది అన్న. చాలా రోజుల తర్వాత ఒక ఫ్యాన్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో, మనం ఈ స్టార్ హీరోస్ని ఎంతగా అభిమానిస్తామో అది మనం ఎప్పుడు చెప్పలేదు. ఐ మీన్ మనల్ని ఎవరు చాలామంది చులకనగా చూస్తూ ఉంటారు, సినిమా అభిమానులు, సినిమా పిచ్చోళ్ళు అని చెప్పేసి. సో అభిమానం అనేది వెలగట్టలేనిది, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. అభిమానం అనేది ఒక స్టార్ హీరోకి ప్రేమిస్తే ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేసి నిజంగా స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నాకు అనిపించింది అన్న. సో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, చాలామంది స్టార్ హీరోస్ ఫ్యాన్ అయి ఉంటారు. సో స్క్రీన్ మీద వాళ్ళ హీరోని చూసుకొని ఎలా అయితే ఫీల్ అవుతారో అలా ఉందన్న సినిమా మాత్రం ఒక ఫీల్ గుడ్ సినిమా అన్న. అందరూ చూడాల్సిన సినిమా అయితే చాలా బ్లాక్ బస్టర్ సినిమా అన్న. కొన్ని సీన్లు అయితే నిజంగా ఏడిపించారన్న. ఆ ఎమోషనల్ అయితే నిజంగా ఎవరైనా స్టార్ని హీరోని అభిమానిస్తే వాళ్ళకి కనెక్ట్ అయింది సినిమా. పిచ్చిగా ప్రేమించే వాళ్ళకి అనుమతి. స్టార్ అన్న సాంగ్స్ గురించి చాలా చెప్పాల్సింది. అన్ని సూపర్ డూపర్ హిట్ అయినాయి సాంగ్స్. రిలీజ్కి ముందే అన్ని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయినాయి. సినిమా కూడా చాలా హిట్ అన్న సినిమా. అందరూ చూడాల్సిన సినిమా అన్న. రామ్ గారి గురించి ఏం చెప్తారు? యాక్టింగ్ కానివ్వండి అన్న, చాలా ఇంప్రెసివ్గా చేశాడు రామ్ అయితే. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక ఫ్యాన్ ఎలా అయితే బిహేవ్ చేస్తాడో అలానే బిహేవ్ చేస్తాడు అన్న రామ్ పోతినేని అయితే. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు రామ్ పోతినేని యాక్టింగ్తో గట్టిపడేశాడు జనాల్ని. హీరోయిన్ కూడా మంచి క్యారెక్టర్ ఉందన్న. హీరోయిన్ చాలా బాగుంది స్క్రీన్ మీద. పాటలు కూడా చాలా బాగున్నాయి. కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాటలకు పరిమితం చేస్తారు, కానీ ఈ సినిమాలో హీరోయిన్కి ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టరే సినిమా ఎండ్ వరకు నడుస్తుంది అన్న సినిమా అయితే. ప్లస్ అంటే మైనస్ అంటే ఏం చెప్తారు? ప్లస్ అంటే అన్ని ప్లస్లేనన్నా. ఒక ఫ్యాన్గా మనం చెప్పాలంటే మన హీరోయిన్ ఎంత బాగొచ్చు, మనం ఎంత ఆరాధించవచ్చు, అదే మన ప్లస్. మైనస్ గురించి చెప్పాలంటే సినిమాలో ఏం లేదని చెప్పాలంటే, ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందని మైనస్ మనం చెప్పలేం కదన్నా. అలా ఉంది సినిమా అయితే. కానీ ఒకటే అర్థం కాలేదు సినిమా. 100 సినిమాలు తీసిన హీరోకి 3 కోట్లు దొరకలేవు సినిమాలు అనేది అర్థం కాలేదు. 100 సినిమాలు తీసింటాడు హీరో, అందులో ఆయన అలా 100 సినిమాకి 3 కోట్లు తక్కువ పడతాయి. 3 కోట్లు 100 సినిమా తీసిన హీరోతో 3 కోట్లు ఉండవా అనేది నాకు అర్థం కాలేదు. అంతే. ప్రతి ఫ్యాన్ కి కనెక్ట్ అవుతుందా సినిమా అయితే బాగుంది అన్న, బాగుంది. కానీ ఒక్కటే మైనస్ ఉంది. సినిమా అయితే సూపర్ ఉంది. ఒక హీరో కోసం అభిమాని ఏం చేస్తారనేది సినిమాలు చూపించారు. అట్లనే అభిమాని కోసం కూడా హీరో ఏం చేశారు అనేది కూడా చూపించారు. 100 సినిమాలు తీసిన హీరోతో 3 కోట్లు లేకపోవడం అనేది నాకు అర్థం కాలేదు. అంత సూపర్ అన్న, అంత సూపర్. ప్రతి ఒక్కరు చూసే మూవీ అంటే ఆంధ్ర కింగ్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఏదో చేస్తారు, ఏదో సాధిస్తారని చెప్పేసి, ఏదో హీరోల కోసం మనం ఏదో సాధిస్తామని చెప్పేసి ఏ హీరో కూడా తన కోసం ఎంతోమంది ఫ్యాన్స్ చేస్తారు. కానీ ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడాలి. దీనివల్ల చాలా వరకు ఫ్యాన్స్ మారుతారు. ఎందుకంటే ఇందులో ఎక్కువ ఉపేంద్ర గారు మెయిన్ రోల్గా అనిపించింది. కానీ ఇందులో మన రామ్ గారి యాక్టింగ్ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ బెస్ట్ ఒక నిమిషం చెప్తాను. ఇన్ని రోజులు సినిమా చూస్తే నాకు ఏమనిపించలేదు. ఈ సినిమా చూసిన తర్వాత అసలు మన సినిమాలు చూస్తే దానికి అర్థం ఏంటో ఈ సినిమాలో ఉందన్నమాట. చాలా బాగా చూపెట్టారు. ఒక ఫ్యాన్ తలుచుకుంటే హీరో కోసం ఏదైనా చేస్తాడని ఈ మూవీలో చూపెట్టాడు. అలాగే హీరోకి ఆ ఫ్యాన్ ఏంటో తెలిస్తే హీరో కూడా ఫ్యాన్ దగ్గరికి వస్తాడని చూపెట్టాడు. చాలా బాగుంది సినిమా అయితే. ఈ సినిమా చూసినప్పుడు అయితే నాకు ఒకటే అనిపించింది, కళ్ళలో నీళ్ళు ఒకటే తక్కువ, కానీ ఆల్మోస్ట్ ఏడ్చినట్టు అనిపించింది మూవీ అయితే. చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆడియన్స్ వచ్చి మూవీ చూడాలి. నేను ఒకడు ఉన్నానని హీరోకి తెలియకపోవచ్చు, కానీ నా వల్లే హీరో అయ్యాడని హీరోకి తెలుసు అన్నట్టు ఈ మూవీ చాలా బాగుంది. అసలు ఆ సినిమా చూస్తుంటే వచ్చింది మాకు ఊపు, దుమ్ము లేపేశాడు లోపల ర్యాపు అన్నట్టు. అసలు మన రామన్న ఈ సినిమా ప్రతి ఒక్క ఫ్యాన్స్ చూడాలి. చూసి ప్రతి ఒక్క ఆడియన్స్, ప్రతి ఒక్క ఫ్యాన్స్ మారాలి. ఇది మూవీలలో బాగుంటుంది, కానీ మన రియల్ హీరోలు మా ఫ్యాన్స్ కోసం వస్తారా అని మా క్వశ్చన్ మార్కు. మీరు కూడా మా ఫ్యాన్స్ కోసం, మీరు మా కోసం రావాలి సార్. ఏ హీరో చిరంజీవి గారు కానీ, పెద్ద బాలకృష్ణ గారు కానీ, ప్రతి ఒక్క ఆడియన్స్ కోసం మీరు రావాలి. ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఎంత కష్టపడుతున్నారు, ఎంతో రిస్క్ చేసి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఎంతో రిస్క్ చేసి ఫ్యాన్స్ కోసం చేస్తున్నారు. ఈ సినిమా క్లియర్ కట్గా చూపించారు. రామన్న, మీ యాక్టింగ్ హ్యాట్స్ ఆఫ్ అన్న. కానీ ఇందులో లాజిక్ ఉంది, కానీ కొద్దిగా లాగ్ ఉన్నా కానీ మంచి పాయింట్ చూపించారు. ప్రతి ఒక్క ఫ్యాన్స్ చూడాలి ఖచ్చితంగా. హైలైట్స్ అంటే నేను రామ్కి మంచి కంబ్యాక్ అని నేను అంటాను. ఆయన యాక్టింగ్ కూడా లైక్ మంచిగా అన్ని ఎమోషన్స్ని చూపించినారు. ఉపేంద్ర గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. స్టోరీ లైన్కి వస్తే కూడా ఫ్యాన్స్ అందరి గురించి సపరేట్గా తెలుస్తుంది, కానీ ఒక ఫ్యాన్ గురించి ఒక ఫ్యాన్ సైడ్ స్టోరీ చూపించడం నాకు చాలా కొత్తగా అనిపించింది. నాకు దాంట్లో 2 సాంగ్స్ చాలా నచ్చినాయి. నాకు పేరు ఐడియా లేదు, కానీ అది యాక్చువల్లీ ఇన్స్టాలో చాలా ట్రెండ్ అవుతుంది. సో ఫస్ట్ టైం హోల్ సాంగ్ చూసినాను కాబట్టి నాకు నచ్చింది. కంబ్యాక్ అనుకోవచ్చా రామ్ గారికి? నేనైతే కంబ్యాక్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ స్కందనే ఆయన 2023 కాబట్టి దాంతో పోలిస్తే ఇది చాలా
బెస్ట్ ఆయనకి. ఉపేంద్ర గారిది ఆబ్వియస్లీ ఈజ్ ద బెస్ట్ యాక్టర్. ఆయన కూడా ఇంకా చాలా బాగా చేసినారు. ఆ ఎమోషన్స్ అన్నీ చూపించడం నాకు మంచిగా అనిపించింది. ఏడిపించేశారు కూడా కొన్ని ప్లేసెస్. నాకు నేను యాక్చువల్లీ దాంట్లో కన్నా కూడా ఈ స్టోరీయే నాకు నచ్చింది. లైక్ ఫ్యాన్ అండ్ యాక్టర్ మధ్యలో బాండ్ని చూపించారు. నాకు అదే ఎక్కువ నచ్చింది హీరో హీరోయిన్ స్టోరీ కన్నా కూడా. లైక్ ఓవరాల్ భాగ్యశ్రీ వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఎలా అనిపించింది? బాగుంది. ఉపేంద్ర గారు అంటే చాలా మంది వేరే స్టార్స్ తో చేయొచ్చని అనుకున్నారు కదా, బట్ ఉపేంద్ర గారిని తీసుకోవడం కరెక్ట్ జస్టిఫికేషన్ యాక్చువల్లీ ఉపేంద్ర గారు ద బెస్ట్ యాక్టర్ కాబట్టి ఆయన రోల్ కానీ చాలా జస్టిఫై చేసినట్టు నాకు అనిపించింది.